హైదరాబాద్ లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి పేషెంట్స్ క్యూ కట్టారు. దీపావళి టపాసులు కాల్చడంతో అనేక మంది ప్రమాదానికి గురయ్యారు. బాణసంచా పేల్చి 40 మందికి పైగా గాయాలయ్యాయి. బాధితుల్లో అనేక మంది పెద్దలే ఉన్నారు. బాధితులు కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి టపాసులు కాల్చడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి పేషెంట్స్ క్యూ కట్టారు. దీపావళి టపాసులు కాల్చడంతో అనేక మంది ప్రమాదానికి గురయ్యారు. బాణసంచా పేలి 40 మందికి పైగా గాయాలయ్యాయి. బాధితుల్లో అనేక మంది పెద్దలే ఉన్నారు. బాధితులు కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి టపాసులు కాల్చడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. I'm Dr. Daraksha Qureshi and आज DMO में सरोजिनी देवी आई हॉस्पिटल की ఈ రోజు నాకు 34 కేసెస్ వచ్చినాయి. ఎప్పటిదాకా మోస్ట్లీ సింపుల్ కేసెస్ ఉన్నాయి, క్రాకర్ ఇంజరీస్. ఓన్లీ 2 కేసెస్ ఆర్ సీరియస్ ఇంజరీస్. ఫర్ దానికోసం మేము అబ్జర్వేషన్లో కోసం మేము అడ్మిట్ చేస్తున్నాము. 2 సీరియస్ కేసెస్ ఆర్ దేర్. దానికోసమే మేము అడ్మిషన్ కోసం అబ్జర్వేషన్ కోసం అడ్మిట్ చేసినాం వాళ్ళకి. మోస్ట్లీ 5 to 10 years ఆఫ్ ఏజ్ ఉంది అండ్ దట్ ఈస్ ద ఏజ్ గ్యాప్ విచ్ ఇస్ మోస్ట్లీ అదే కేసెస్ ఏజ్ గ్యాప్లో ఉంది అది. హైదరాబాద్ లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి పేషెంట్స్ క్యూ కట్టారు. దీపావళి టపాసులు కాల్చడంతో అనేక మంది ప్రమాదానికి గురయ్యారు. ఇక సరోజినీదేవి హాస్పిటల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, శిల్ప పండుగల విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. చాలా చోట్ల కూడా ఈ క్రాకర్స్ ఏవైతే కాలుస్తారో కాల్చిన తర్వాత కూడా అంటే ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళిన సమయంలో లేకపోతే కాల్చిన సమయంలో కావచ్చు, వీటి వల్ల ఈ ఇంజురీస్ అనేది ప్రతి ఏడాది కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం సరోజిని హాస్పిటల్ ఉన్నాం. సూపరింటెండెంట్ రాజలింగం గారు ఆయన టీం మొత్తం కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తుంది. ఇప్పటివరకు కూడా ఎన్ని కేసులు వచ్చాయి, అలాగే ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో క్రాకర్స్ కాల్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంకెన్ని కేసులు వచ్చే అవకాశం ఉంది, దానికి తగ్గ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా సూపరింటెండెంట్ రాజలింగం గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, మొత్తం ఎన్ని కేసులు ఇప్పటివరకు వచ్చాయి, అలాగే వాళ్ళకి సంబంధించిన స్టేటస్ ఏంటి? ఇప్పటివరకు మేము 50 మంది పేషెంట్లను చూసాము. సో అందులో ఓన్లీ 8 అడ్మిషన్ అయ్యాయి. ప్రతి సంవత్సరం కన్నా ఈసారి చాలా నంబర్ తగ్గిపోయింది. సో నిన్నటి నుంచి మా డాక్టర్లందరూ పర్యవేక్షణలో ఉన్నారు. ఎక్కువ మంది స్టాఫ్ని కానీ డాక్టర్ని కానీ మేము ఈ డ్యూటీలో ఉంచాము. ఎందుకంటే ఈ దీపావళి సందర్భంగా మాకు తెలుసు ప్రతి సంవత్సరం క్రాకర్ ఇంజరీస్ వస్తుంటారు. సో మా దగ్గర డాక్టర్ విజయలక్ష్మి కార్నియా స్పెషలిస్ట్ ఉన్నారు. వారు నిన్న నుంచి డ్యూటీలో ఉన్నారు. వారికి ఇంకా ఎక్కువ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. మేడం, ఇప్పుడు వాళ్ళ స్టేటస్ ఏంటి, కార్నియా పరంగా ఎలా ఉంది సార్? 8 మందిలో ఒక పేషెంట్ కి ఆల్రెడీ ఆపరేషన్ చేయబడింది. ఇంకొక చైల్డ్ ఇప్పుడు జనరల్ అనస్థీషియాలో సర్జరీకి వెళ్లారు. ఇంకా 3 కొంచెం క్రిటికల్ గా ఉన్నారు. వాళ్ళ 3కి కొంచెం ఎవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఏమంటారు మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఉట్టి మందులతోని ప్రైమరీ ట్రీట్మెంట్ తోని రిలీవ్ అవుతున్నారు. కానీ 8 మెంబర్స్ కి మాత్రం చాలా సివియర్ గా అయింది. ఇందులో పిల్లల సిచ్యువేషన్ ఎలా ఉంది మేడం? దాదాపు 17 మంది 50 మందిని చూస్తే మేము నిన్న 15 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళల్లో 17 మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో ఒక చైల్డ్ కి మాత్రం చాలా సివియర్ గా అయింది. అదే చైల్డ్ ఇప్పుడు సర్జరీకి తీసుకున్నాం. మేము సర్జరీ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అంటే కంటి చూపు ఇంతకు ముందులాగే ఉండే అవకాశం ఉందా, మళ్ళీ ఏమైనా ఇబ్బందులు ఉంటాయి? సో
ఇట్లా దెబ్బ తగిలినప్పుడు జనరల్గా మన నల్లగుడ్డు తెల్లగుడ్డు అనేది చిట్లే అవకాశం ఉంటుందండి. సో ఆ చిట్లినప్పుడు ప్రస్తుతానికి ప్రైమరీ రిపేర్ చేస్తాం మేము. తర్వాత ఈ ఫైర్ క్రాకర్ అనేది చాలా ఒక ప్రొజెక్టైల్ ఫారెన్ బాడీ అంటాం మనము, అంటే చాలా వేగంతో ఆ కన్ను లోపలికి వెళ్తుంది కాబట్టి దాని పార్టికల్స్ లోపల ఉండిపోయే అవకాశం ఉండొచ్చు. సో 2-3 సర్జరీస్ కూడా వాళ్ళకి పట్టొచ్చు. అండ్ కొంతమందికి ఈ ప్రొజెక్షన్ ఈ ఫారెన్ బాడీస్ తో పాటు కొంతమందికి ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. సో ఎలా చూపు వస్తుంది అన్నది మనము ఓవర్ ద ప్రాసెస్ ఒక 2-3 months వాళ్ళని అబ్జర్వ్ చేస్తే గానీ చెప్పలేం. కానీ మేము చూసిన దాంట్లో, మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో అయితే ఫైర్ క్రాకర్ ఇంజురీస్ ఒకవేళ సివియర్ గా ఉంటే మాత్రం చాలా దృష్టి మీద చాలా ఎఫెక్ట్ పడుతుందండి. దే మైట్ నాట్ రీగెయిన్ ద విజన్, ముందు ఉన్న విజన్ పూర్తిగా రికవర్ కావడం కొంచెం కష్టం. ఒకవేళ కేసులు పెరిగితే ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు? అంటే ప్రతి సంవత్సరం చేసిన లాగానే ఇలా ఈసారి మనం కూడా డాక్టర్స్ని కానీ ఇతర సిబ్బందిని కానీ మేము ఈ దీపావళి సందర్భంగా పెంచుతాము. ఒక డిఎంఓ ఉండే ఎవ్రీడే ఉండే స్టేజ్ నుంచి మేము ఇద్దరు డిఎంఓలను కానీ ఎస్ఆర్లను పీజీలను కానీ ఇతరత్ర స్టాఫ్లను చాలా పెంచి అతి జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈసారి కూడా పెంచాము. అయితే దీపావళి సందర్భంగా మనకు ఒక రోజు ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది నిన్నటి నుంచి ఒకరోజు దీపావళి కన్నా ఒక రోజు ముందు నుంచి దీపావళి రోజు, ఆ తర్వాత కూడా ఈ రోజు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పెరిఫెరల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే పేషెంట్లందరూ క్రాకర్ ఇంజరీ వల్ల తగిన ఇంజరీ కోసం మనకు ఈ రోజు సరోజినీదేవి వస్తుంటారు. వచ్చిన కేసుల్లో ఎక్కువ వాళ్ళు కాలుస్తూ గాయపడ్డారా లేకపోతే చూడడం వల్ల అట్లాంటి పడ్డారు? సో ఈసారి మేము గ్రహించింది ఏంటంటే చాలా మంది పక్కన నిలబడి చూసే వాళ్ళకి ఈ గాయాలు ఎక్కువ అయిపోయాయి. డైరెక్ట్ గా ఇంజురీ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో పిల్లలకి డైరెక్ట్ ఇంజురీ ఎక్కువ అవుతుంటాయి. సో పక్కన నిలబడి చూసిన వాళ్ళకే గాయాలు మాత్రం ఎక్కువ అయ్యాయి. ఈ రోజు కూడా క్రాకర్స్ చాలా మంది కాలుస్తుంటారు. సో ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తారు? సో మేము నిన్న తీసుకున్న జాగ్రత్తలు ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తాము. ఎందుకంటే వాళ్ళు రాగానే సివియర్ ఇంజరీస్ తో వస్తుంటారు కాబట్టి మేము స్టాఫ్ను పెంచాము. మన తర్వాత 24 hours ఆపరేషన్ థియేటర్ కూడా రెడీగా పెట్టుకున్నాము. ఏ టైంలో అవసరపడ్డా, ఎట్లాంటి చికిత్సలు అవసరపడ్డా దానికి రెడీగా మా సిబ్బంది రెడీగా ఉన్నారండి. మొత్తానికైతే శిల్ప దాదాపుగా ఇక్కడ ఇప్పుడు ఏదైతే వార్డు చూస్తున్నామో దాంట్లో మొత్తం 8 మంది అడ్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా 6 మంది మాత్రం, ఇదంతా కూడా అడల్ట్స్ కి సంబంధించిన వార్డు కాబట్టి 6 మంది ఇక్కడైతే ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా మొత్తం కూడా వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో రేపు అంటే ఈ రోజు కూడా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా చేసామంటూ కూడా సూపరింటెండెంట్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ కల్పిస్తుంది. ప్రస్తుతం పేషెంట్స్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దామన్నా కూడా అందరూ కూడా ప్రస్తుతానికైతే వాళ్ళు రెస్ట్ లోనే ఉన్నారు అందరూ కూడా. సో ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అప్ కాసే పార్షిగుట్ట ఎలా అయింది? అది క్రాకర్స్ చూస్తుంటేనా కాలుస్తుంటేనా? వెళ్తుంటే తాకింది, వచ్చి రివర్స్ వెళ్తుంటే మీ మీద పడింది, రివర్స్ వచ్చి తాకింది. రివర్స్ వచ్చి తాకింది. సో ఏ టైంలో వచ్చారు ఇక్కడికి? నైట్ 12 అనుకుంటా. నైట్ 12. ఏం చెప్పారు డాక్టర్? ఏమో అది కొంచెం స్టిచ్చింగ్ చేసిరు, పెట్టారు. డిశ్చార్జ్ చేస్తామన్నా ఏమో ఇప్పుడు అన్నారు. ఒకసారి డాక్టర్ వచ్చినాక మాట్లాడినా కన్ఫర్మేషన్ అవుతుంది. ఒక్కసారి వీళ్ళకి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఒకసారి మనం వీళ్ళు చూద్దాం. దీనికి సంబంధించి అంటే వీళ్ళు అవుట్ పేషెంట్ గా వచ్చినప్పుడు సమయంలో ఓపీ తీసుకున్నారు. ఓపీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇన్ పేషెంట్ గా అయితే జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళకి సంబంధించి ఏదైతే క్రాకర్స్ సంబంధించి అంటే వీళ్ళు పక్క నుంచి వెళ్తున్న సమయంలో ఆ క్రాకర్స్ కళ్ళ మీద పడడంతో ఇంజురీ అయితే అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మొత్తం వీళ్ళు మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని కూడా అయితే సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం టైం కూడా చూసుకోవచ్చు. 1:30 AM కి అంటే ఎర్లీ మార్నింగ్ 1:30 AM సమయంలో ఇతనైతే ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా 8 మంది, 6 ఇప్పుడైతే ఇక్కడ వీళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ 6లో కూడా దాదాపుగా అందరూ కూడా సేమ్ సీనే ఉంది. అందరూ కూడా ఏదైతే రోడ్డు పక్క నుంచి వెళ్తున్న సమయంలో వాళ్ళైతే ఈ విధంగా పడి వాళ్ళైతే ఇక్కడికైతే హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన బంధువులు కావచ్చు వాళ్ళంతా కూడా ఇప్పటికే ఇక్కడికైతే చేరుకున్నారు. చేరుకుని వాళ్ళైతే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. దాదాపుగా ఇందులో ఉన్న వాళ్ళు అందరినీ కూడా సాయంత్రం కల్లా డిశ్చార్జ్ చేస్తామని అయితే ఇక్కడ డాక్టర్లు అయితే చెప్తున్నారు. అదే సమయంలో ఈ రోజు పెద్ద సంఖ్యలో ఇంకా కేసులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం వాళ్ళ టీం అందరినీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశామని అయితే సూపరింటెండెంట్ చెప్తున్నారు. శిల్ప. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.